నమస్తే పీ9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళలకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యం. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. సాంస్కృతిక చైతన్యంతో సామాజిక వికాసం. రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్మన్ బంగపండు ఉషా. మహిళలు పిల్లల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన చట్టాల అమలు ప్రయోజనాలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ వెల్లడించారు. స్థానిక A1 కన్వెన్షన్ హాల్లో పోలీసుల అవగాహన సదస్సు ఏర్పాటుపై ఆయన జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సులువుగా సత్వరమే న్యాయం అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందుకోసం మహిళల పోలీసులకు చట్టాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్, జేసీ కృష్ణవేణి, మార్కాపురం OST చౌడేశ్వరి, DRO వినాయకం, RDO ప్రభాకర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మహిళలకు సంబంధించి పిల్లలకు సంబంధించి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. పిల్లలకు సంబంధించి ఏవైతే సంరక్షణ చట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు వినియోగించుకొని మరి ప్రయోజనం పొందే విధంగా ఈ సచివాలయాల్లో పనిచేసే ఈ మహిళా పోలీసులకి స్ఫూర్తినిచ్చేటువంటి ఇద్దరు స్పీకర్ కూడా వస్తున్నారు. మనందరికీ తెలిసిందే, అంతర్జాతీయంగా అట్లా వీళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడడానికి వస్తున్నారు. అట్లాగే DGP గారిని ఇన్వైట్ చేశాం. వారు రాని పక్షంలో వాళ్ళ తరఫున DIG ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోలీస్ డిపార్ట్మెంట్లో సైబర్ క్రైమ్, ముఖ్యంగా పిల్లలు అట్లాగే మహిళలు ఈ సైబర్ నేరాలకు ఎలా గురి కాబడుతున్నారు, దానివల్ల ఎలా ఇబ్బందుల్లో పడుతున్నారు అనే విషయాల మీద మాట్లాడడానికి పాల్ గారు వస్తున్నారు. అట్లాగే ఇంకా మేడం గారు, DJ గారు, SP గారు, నేను అందరం కూడా ఆ రోజు అంటే 5వ తారీఖున ఈ కార్యక్రమంలో వాళ్ళందరినీ సెన్సిటైజ్ చేయడానికి నిర్వహిస్తున్నాం. దీంతోపాటు ఒక చిన్న ఎగ్జిబిషన్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా లీగల్ సర్వీసెస్ అథారిటీ, పోలీస్ డిపార్ట్మెంట్, ICDS, మెడికల్ అండ్ హెల్త్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అట్లాగే ఇద్దరు NGOలు ఈ లైన్లో ఏం చేస్తున్నారనే దాని మీద ఎగ్జిబిషన్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమాల వల్ల ఎవరైతే క్షేత్రస్థాయిలో మరి ప్రజలకి చేరువుగా దగ్గరగా ఉన్నారో మహిళా పోలీసులు, వాళ్ళను మనం సెన్సిటైజ్ చేసి వాళ్ళ యొక్క కెపాసిటీ పెంచితే ఈ చట్టాల పట్ల అవగాహన కానీ, అట్లాగే ఈ చట్టాల యొక్క ప్రయోజనాలను పొందడానికి అప్రోచ్ ఏమి, ఈజీగా ఎలా యాక్సెస్ అవ్వాలి న్యాయం పొందడానికి. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచుల అధికారిక ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ముందుగా మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు ఘటించారు. అధికారులు, పార్టీ నాయకులు గ్రామ ప్రజల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని, గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని, బంధు ప్రీతి చూపించనన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూస్తానని ఆమె అన్నారు. ఉప సర్పంచ్ P ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, నా విజయానికి తోడ్పడిన గ్రామ ప్రజలకు, యువతికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని, ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని, సత్వరమే వాటిని పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మన్నే శ్రీనివాస్, రమణయ్య, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం వచ్చినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, గ్రామ ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. LED మరియు జలశక్తి అభియాన్ నీటి సంరక్షణ కార్యక్రమాలను వికర్ణ శుద్ధితో మరియు అంకిత భావంతో ప్రణాళికాబద్ధంగా అమలుపరిచి గ్రామాభివృద్ధికి తోడ్పడతామని సంకల్పము ప్రమాణ స్వీకారం జరిగింది. ఈరోజు దాని గురించి చర్చించుకొని అందరము సర్పంచి, ఉప సర్పంచి, వార్డు మెంబర్లు అందరం కలిసి ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో
ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. తర్వాత మొదటి సమావేశంగా మేము కొన్ని తీర్మానాలని చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఎల్ఈడి బల్బుల గురించి, తర్వాత మంచినీటి సరఫరా, మొక్కల పెంపకము, నవరత్నాలు, పారిశుద్ధ్యం గురించి, తర్వాత నూతనంగా ఏర్పడినటువంటి జలశక్తి అభియాన్ గురించి, నీటి సంరక్షణ కార్యక్రమాలు, ఇవన్నిటి గురించి మేము ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. తర్వాత ఈ మా ప్రాంతంలో ఉన్నటువంటి వార్డులలో ఎక్కడెక్కడైతే ఏ సమస్యలు ఉన్నాయని అని తెలుసుకొని చర్చించి దాని గురించి పరిశీలించాలని అనుకుంటున్నాము. తర్వాత దగ్గరలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలని సందర్శించి వాటిని పరిశీలించాలని మేము తీర్మానించుకోవడం జరిగింది. గ్రామాభివృద్ధి కోసము మేము ఖర్చులు ఉన్నాయి, అది ఓన్లీ శాలరీ వరకే. ఇప్పుడు మేము 10 మంది 20 మంది కావాలని మేము వర్కర్లు రాసి పంపిస్తే డిపో ఆఫీసర్ అంటారు మీరు వసూలు చేసింది 10,000 10 లక్షలు, మరి మీరు ఇంకా రావాలంటే మీకు ఆదాయం ఏది, మీ వసూలు ఏది, మీరు ఇచ్చే ఇదిగా అనేది మాకు ఎదురువాదం అవుతుంది. సో మొన్న మా ఈఓ గారికి 2 మెమోలు ఇచ్చారు. మీరుండి ఎందుకు వసూలు చేయలేకపోయినారు, ఏంటి పరిస్థితి ఏంటి, మీరు ప్రతి ఇంటికి తిరిగి వసూలు చేయించాలి కదా. మా సార్ చెప్పారు ఇప్పుడు కాంట్రాక్ట్ బిల్ కాంట్రాక్ట్తో వసూలు చేపిస్తున్నామండి, అది కూడా ఒక మేస్త్రి ద్వారా వసూలు చేస్తున్నాము, మాకు బిల్ కలెక్టర్ కావాలని సార్ మేము ఇచ్చి దానికి రిప్లై ఇచ్చారు. మనకు త్వరలో ఒక బిల్ కలెక్టర్ తెప్పించుకోవడానికి అవగాహన ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వార్డు నెంబర్ ఒక 50 ఇళ్ళు వార్డు నెంబర్ ఇచ్చారు కాబట్టి మీరు వార్డు నెంబర్గా కలిసి ఆ వార్డు నెంబర్తో తిరిగి అయ్యా నాకు 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి ఉట్టి పనులు ఉంది కదా, మీరు సహకారం తీర్చండి, మనం ప్రతిదానికి పాల్గొనాలంటే అభివృద్ధి చేసుకోవాలంటే మన వనరులు అభివృద్ధి చేయాలంటే ఈ ట్యాక్స్ కట్టాలి, ఈ ట్యాక్స్ వల్ల మనకి ఇస్తారు, ఈ విధంగా మనం పరిపాలించుకోవాలా, ఈ విధంగా మనం ప్రజల వద్దకు వెళ్ళి ఎట్లా పరిపాలించాలా, అభివృద్ధి చేసుకోవాలా అనేది విధానం చేస్తారు. మనం ఏం తప్పనిసరిగా ఏంటంటే ప్రతి సభ్యుడు ప్రతి సమస్య గురించి సర్పంచ్ గారికి తెలియజేసుకోవాలా, తర్వాత మనం ఏమి పనులు చేసుకోవాలా, పని విధానం ఏంటి, ప్రజలకు ఏ విధంగా మనం తోడ్పడాలో, ప్రజలకు ఏం కావాలనేది మనం తెలుసుకొని వాళ్ళు దగ్గరికి మనం వెళ్ళాలి, మన దగ్గర రాకూడదు. ఏంటమ్మా మీ వార్డు సమస్యలు ఏంటి, మేము రేపు సమస్యలు మేము వార్డు మెంబర్లందరూ కలిసి మేము సర్పంచ్ గారికి పరిపాలన వర్గంగా మేము పాల్గొని మరి అవన్నీ ఆమోదించడానికి మీకేం కావాలని అడగాలి. అప్పుడు వాళ్ళు కొన్ని కోపంగా చెప్పొచ్చు, కొన్ని నవ్వుతా చెప్పచ్చు. అంటే ముఖ్యంగా ఏంటంటే జగన్ అన్న విషయంలో మనకు అన్ని కావాల్సినవి అన్నీ ఇస్తున్నాడు. అంతకుముందు అయితే చాలా కోపంగా ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అయితే ప్రతి ఒక్కరికి ఏ లబ్ధి కావాలా, ఏది కావాలా అన్ని ప్రతి రైతుకి అయితే ఏ విధంగా ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు. అది ప్రతి ఒక్కళ్ళు మీరు ఒకసారి పరిశీలించుకొని మన ప్రాంతాలు. తర్వాత మనకు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటంటే వీళ్ళు లేరు కార్మికులు, బాధ్యత కార్మికులు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 130 రోజులుగా తీవ్ర ఆందోళన చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి చీమ కుట్టినట్లయినా లేదని అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య అన్నారు. స్థానిక మల్లేలింగం భవనంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 5వ తేదీన దేశవ్యాప్తంగా ఎఫ్సిఐ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, వాటిలో రైతు సోదరులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హనుమారెడ్డి, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ మధ్యలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన కారణంగా దాన్ని సాధ్యమైతే లేదని మళ్ళీ రైతు సంఘాలతో మాట్లాడుకొని ప్రోగ్రామ్ని ఇచ్చేస్తాం. మరి మన జిల్లాలో 6 నియోజకవర్గాల్లో జామాయిలు ప్రధానమైన పండుగ ఉంది. ఈ 6 జిల్లాల్లో మరి ప్రధానమైన పండుగ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు మరి రైతులు ఇంత తీవ్ర నష్టానికి గురయ్యేటప్పుడు మరి ప్రజాప్రతినిధులు స్పందించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంది. అందుకనే శాసనసభ్యులు కూడా అందరినీ కలవాలని అనుకుంటా ఉన్నాం. వాళ్ళని కూడా కలిసి సమస్య తీవ్రతను తెలియజేస్తాం. మరి అందువల్ల జామాయిల స్వభావాలకు సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం లేకుండా ఉడ్డు పలుపును దిగుమతి చేస్తూ ఉంది. అందువల్ల మార్కెట్ డౌన్ అవుతుంటే కేంద్ర ప్రభుత్వం అప్పని చేస్తే మరి రాష్ట్ర ప్రభుత్వాలు పేపర్ మిల్లు యాజమాన్యాలు అడిగిన కోరికలన్నీ వాళ్ళకి ఆచరణలో అనుకూలంగా తీర్మానాలు చేస్తూ ఉన్నారు. మరి రైతుల దగ్గరికి వచ్చేతలకి దాదాపు 5-6 సంవత్సరాల కాలంగా ఎటువంటి స్పందన లేకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే జామాయిలు సువాబుల సమస్య మీద రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది, ఏం చేయగలరు, ఏం చేస్తారనేది ఒక స్పెల్లు జరిగిన ఈ చట్టాలు రద్దు అయ్యేంత వరకు కూడా మేము వెనుదిరిగి పోయేది లేదు అనేటువంటి ఒక దృఢ దీక్షతో
ఇలా రైతాంగం ఉద్యమాల బాటన ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 315 మంది రైతులు మరి ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి పరిస్థితి జరిగింది. ఎంతమంది చనిపోయినా మరి మొక్కువని ధైర్యంతో మరి వెనుకపట్టు లేకుండా ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని చెప్పి ఆలోచన చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది. అటువంటి ఉద్యమానికి అంకురార్పణగానే ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం అనేటువంటిది మరి దాన్ని విస్తరిస్తూ ఉంది. అనేక చోట్ల లక్షలాది మంది రైతులు మరి సమీకరణ అనేటువంటిది జరుగుతూ ఉంది. రాబోయేటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రైతు సంఘాలు స్పష్టమైనటువంటి వైఖరి తీసుకున్నాయి. ఈ 5 రాష్ట్రాల్లో బీజేపీని, నరేంద్ర మోడీని ఓడించాలి, అతన్ని గద్దెదించాలి అనేటువంటి ఏకైక నినాదంతో ఆ రాష్ట్రాల్లో పర్యటన చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల రైతు సంఘాల నాయకుల మీద ఆర్ఎస్ఎస్ గూండాలు లేకపోతే భారతీయ జనతా పార్టీ గూండాలు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా జరుగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరెన్ని దాడులు చేసినా, ఎవరెన్ని అడ్డంకులు కలిగించినా ఈ ఉద్యమం ఆగేటువంటి ప్రశ్న లేదు. ఈ ఉద్యమం ముందుకు పోద్ది. ఖచ్చితంగా ఇది సాధించుకునేంత వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి స్థానిక సిఎస్ఆర్ శర్మ కాలేజీ గ్రౌండ్స్ లో నవ్యాంధ్ర అడ్వకేట్స్ అసోసియేషన్ ఇంటర్ స్టేట్ T20 క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా లాయర్లందరూ ఒక చోట చేరి క్రికెట్ టోర్నమెంట్ జరపడం అభినందనీయమని అన్నారు. అడ్వకేట్లు తమ వృత్తిలో ఎదురవుతున్న ఒత్తిడిని అధిగమించడానికి క్రీడలు సహాయపడతాయని అన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలకు తమ పూర్తి సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. క్రికెట్ ప్లేయర్లను అందరినీ పలకరించి అభినందనలు తెలిపారు. మన ప్రియతమ నాయకులు వైఎస్ఆర్సీపీ యువనేత ఆయన తండ్రి గారు కూడా మంచి క్రికెటర్ అండి. ఆయన మంచి ఆఫ్ బ్రేకర్. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన కూడా గొప్ప క్రికెటరే. कोशिश किया लेकिन छोड़ दिया. Thank you. ये बार अरे रामो नापक नहीं लाताడు మనశాంతి లేదురా. ఇది ఫస్ట్ టైం యాక్చువల్లీ మామూలుగా పిల్లలు క్రికెట్ ఆడుతుంటే లేకపోతే చిన్న చిన్న టోర్నమెంట్స్ నేను పిలిచేవాళ్ళు. ఒక ప్రొఫెషనల్స్ క్రికెట్ టోర్నమెంట్కి నేను చీఫ్ గెస్ట్గా పిలవడం ఇదే ఫస్ట్ టైం. బాగుంది. ఎస్పెషల్లీ కరోనా టైంలో ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్లే సీరియస్ అవుతుంది పేషెంట్స్కి కూడా. సో ఇలాంటి టోర్నమెంట్స్ ఎంకరేజ్ చేయడం చాలా మంచిది. ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒంగోలు శర్మ కాలేజ్ బాగుంటుంది. నాకు ఈ గ్రౌండ్ బాగా నచ్చింది యాక్చువల్లీ. వన్ ఆఫ్ ద ప్రౌడ్ గ్రౌండ్స్ ఇది ఒంగోలుకి. రంజీ కూడా ఆడే గ్రౌండ్ ఇక్కడ. సో ఇలాంటి టోర్నమెంట్స్ ఎంకరేజ్ చేయడం చాలా మంచిది. ఇట్స్ వెరీ గుడ్ ఫ్యూచర్కి, మన ఫిట్నెస్కి అయినా. ప్రొఫెషనల్స్ అంటే లాయర్లు అన్నా ఇంకెవరన్నా క్రికెట్ స్పోర్ట్స్ ఆడరు చాలామంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క లైఫ్లో మినిమం 1 hour ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ 1 hour ఎక్సర్సైజ్ ఉంటే మనం ఎవరు కరోనా గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. అన్ఫార్చునేట్లీ మన ఇండియన్ సొసైటీలో కాంపిటేటివ్ వరల్డ్లో ఇవన్నీ మనం మిస్ అవుతున్నాం. సో ఐఎమ్ వెరీ ప్రివిలేజ్డ్. థ్యాంక్స్ మళ్ళీ అసోసియేషన్కి నన్ను పిలిచినందుకు. సో మా చిన్నపిల్లలకి నాకు ఆ టోర్నమెంట్స్కి అలవాటు, పెద్దవాళ్ళతో ఇవాళ ఫస్ట్ టైం ఇంటరాక్షన్ అవుతుంది. వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడమే నాకు కొంచెం డిఫరెంట్గా ఉంది. అందరూ నాకంటే పెద్దవాళ్ళు ఎక్కువ. అది కూడా మన జిల్లాలో జరగటం అవి 13 yearsకి ఒకసారి అని చెప్పినట్టున్నారు. సో
ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మణిద్వీప రైస్ అండ్ జనరల్ స్టోర్ని 33వ డివిజన్ కార్పొరేటర్ పెద్దిరెడ్డి నీత కుమారి, 33వ డివిజన్ వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, 24వ డివిజన్ కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, హరిబాబు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ మణిద్వీప రైస్ అండ్ జనరల్ స్టోర్ దినదినాభివృద్ధి చెంది వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు భీమానాథం నాగిరెడ్డి, రమాదేవి మాట్లాడుతూ మా వద్ద అన్ని రకముల నిత్యావసర వస్తువులు, కిరాణా సరుకులు అందరికీ అందుబాటు ధరలో లభిస్తాయని, అలాగే డోర్ డెలివరీ సౌకర్యం కూడా ఉందని తెలిపారు.
చేసినటువంటి శ్రేయభిలాషులకు స్వాగతం అండి. ఓపీఎస్ పక్కన రోడ్డు పక్కనే మణిద్వీపం షాప్ నాగిరెడ్డి గారు ప్రారంభించడం చేస్తారు. దీనికి అందరూ రావడం సంతోషకరంగా ఉంటుంది. ఇట్లాగే ఈ వ్యాపారం అనేది దినదినాభివృద్ధి చెంది మంచి అభివృద్ధిలోకి రావాలి, మంచిగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా మణిదీప రైస్ స్టోర్ నాగిరెడ్డి గారు ఈ షాప్ని ప్రారంభించారు. దీనికి మన కార్పొరేటర్స్ ఇద్దరి చేత మా చేత ఓపెనింగ్ చేయించారు. ఈ షాపు దినదినాభివృద్ధి చెంది అసలు ఒక మంచి దీనికి రావాలి, అభివృద్ధి చెందాలి అని చెప్పి సాంస్కృతిక చైతన్యం ద్వారానే సామాజిక వికాసం కలుగుతోందని రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్మన్ వంగపండు ఉషా అన్నారు. ఘంటసాల స్వరాంజలి ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించిన ముందస్తు ఉగాది వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ సమాజంలో నెలకొన్న అసమానతలు తొలగించడానికి ఆటపాట ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా ఆమెను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె తండ్రి వంగపండు ప్రసాద్ రచించిన అభ్యుదయ గీతాలు ఆలపించి ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు శ్రీనివాస్, సంస్థ అధ్యక్షురాలు చెల్ల నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆశీర్వదిస్తూ అందరినీ దిశానిర్దేశం చేస్తూ సాంస్కృతిక చైతన్యానికి ఎలాంటి కార్యక్రమాలు మీరు వెనక్కి జరగండి, వెనక్కి జరగండి. ఐశ్వర్యాభివృద్ధిరస్తు సమస్త ఈరోజు శ్రీ కుంజి నరసింహారావు గారికి శ్రీ ప్లవనామ సంవత్సరాది ఉగాది వేడుకల సందర్భంగా జీవన సాఫల్య పురస్కారాన్ని ఘంటసాల స్వరాంజలి చేసినటువంటి ఈ జీవన సాఫల్య పురస్కరించి చేశారు. వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా మీరు ఇలానే సేవా కార్యక్రమాలు నిరంతరం చేస్తూ మంచి గుర్తింపు పొందాలని. సార్ మీ ముందు కూర్చోకూడదని నిలబడుతుందేమో. థ్యాంక్ యూ అండి. మీరు ఇచ్చినటువంటి 20 సంవత్సరాలుగా వేల ప్రోగ్రామ్స్ కి ఈవెంట్ మేనేజర్గా ఉన్నారు. ఈరోజు కూడా అద్భుతమైనటువంటి పి వెంకట గారు కాకినాడ, మీరు కూడా ఈవెంట్ మేనేజర్. చక్కగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మీరు ఆధ్వర్యంలో నిర్వహించారు. జ్ఞాపిక మీకు ఇది గొప్ప జ్ఞాపిక. అదృష్ట నాగేశ్వరమ్మ గారు మీకు కల్పించారు. అలానే బాబురావు గారు మంచి సంస్థ అధ్యక్షురాలుగా కాకపోయినా నాగేశ్వరమ్మ గారిని గాయనీమణిగా కూడా మనం సత్కరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన అక్క అందరి కళాకారులకు కూడా ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ ఇలాంటివి ఇంకెన్నెన్నో జరిపించాలని చెప్పి అక్కని మరీ కోరుతున్నాను నేను. ఎందుకంటే కళారంగం అంటేనే, నేను చాలా నిజాయితీగా చెప్తున్నా, కళారంగం అంటేనే చాలా తక్కువ చేసి చూస్తారు. కానీ ఒక కలెక్టర్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక ఇంజనీర్ అవ్వచ్చు, కానీ కళాకారుడు మాత్రం కాలేరు ఎవరు కూడా. అది సరస్వతీదేవి ఇచ్చినటువంటి వరం అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నా. గట్టిగా చప్పట్లు కొట్టండి. కళాకారులు
చాలా మంది కాలేరు, చాలా మంది వక్తలు అవుతారేమో కానీ మీకు ఒకటే ఈ రోజు నేను చెప్పదలుచు ఏ రకంగా పని చేస్తున్నాడో ఆ పనికి అనుకూలంగా పాట రచించినటువంటి వ్యక్తి మా నాన్న. ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. కార్మికుడిగా పనిచేసేవాడు. పొద్దుటే 5 గంటలకు లేచి మళ్ళీ రాత్రి 7 గంటలకు వచ్చుతుండేవారు షిప్ యార్డ్లో పనిచేసి. ఆ కార్మికుల్ని ఏ రకంగా నేను పాట రాయాలి, రైతన్న కన్నీటి గాథల కోసం ఏ రకంగా పాటలు రాయాలి, అలాగే అనగబడిన వర్గాలు కోసం నేను ఏ రకంగా పాట రాయాలి, ఎప్పుడు కూడా ఆయన అదే ఆలోచనలో ఉండేవారు. డ్యూటీకి వెళ్ళాలన్నా పడతానని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నాకు బీసీ మహిళ అయినప్పటికి కూడా ఈరోజు చైర్మన్ పదవిచ్చి ఈమె ఎంతో కష్టపడ్డదని చెప్పి నన్ను ఆయన మాట్లాడి నాకు ఇంత పదవిని కట్టబెట్టారు. ఖచ్చితంగా నేను ఈ పదవికి తగ్గ ప్రజల కోసం పాటు పడతాను, పాట పాడుతాను. ప్రజల్ని ఎప్పటికీ కూడా కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలకి చేయూతనిస్తూ పాట ద్వారా సమస్యల్ని ముందుకు తీసుకుపోతానని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇందాక అనాథాశ్రమం శోకం పెట్టే చిన్ని తమ్మయ్యా నీ జంటగా నేనుంటారా చిన్ని తమ్మయ్యా నీ జంటగా నేనుంటారా చిన్ని తమ్మయ్యా తెలిసి తెలియని వయసులోనే కన్నారిసి వెళ్ళిపోయిరి తెలిసి తెలియని వయసులోనే చదువు సంధ్య ఏమి లేక గొల్లుగాసి పర్లేగాసి చిన్ని తమ్మయ్యా నువ్వు గొదలలో కలిసి నావా చిన్ని తమ్మ. జిల్లా కోసం ప్రతి ఒక్కరం కూడా పాటు పడాలి. ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా పేదలకు సహాయం చేస్తూ వాళ్ళకు అనుకూలంగా ముందుకు నడవాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుక్షణం పేదల కోసం ఆలోచించినటువంటి వ్యక్తి. అనేక రకమైనటువంటి నవరత్నాల పథకాలు ప్రతి ఒక్క పేదలకి అందించినటువంటి మహానుభావుడు. చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇప్పుడు ఈ ఎలక్షన్ కోసం చేతగాని ఇంకా అయిపోయింది చంద్రబాబు నాయుడు చరిత్ర, ప్రజలే నిర్ణయించారు. అయినా కూడా ఈరోజు చేతగానట్టు మాట్లాడుతున్నారు. ప్రజలే చరిత్ర నిర్మాతలు, ప్రజలు ఏదనుకుంటే అది చేయగలుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు వెంట జనం ఉన్నారు. ఆ జనం ఎప్పటికీ కూడా మర్చిపోలేరు జగనన్నని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ మనందరం పేదల పక్షాన పోరాడదాం, కళాకారుల్ని ముందుకు తీసుకుపోదామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఏం పిల్లలో ఎల్దా వస్తావా ఏం పిల్లో ఎల్దా వస్తావా ఏం పిల్లలో ఎల్దా వస్తావా ఏం పిల్లో ఎల్దా వస్తావా చల్ శ్రీకాకుళం చల్ శ్రీకాకుళం అరే శ్రీకాకుళంలో సీమ కొండకి ఏం పిల్లలో ఎల్దా వస్తావా ఏం పిల్లో ఎల్దా వస్తావా ఏం పిల్లలో ఎల్దా వస్తావా ఏం పిల్లో ఎల్దా వస్తావా బడితెలు చల్ బడితెలు అరే బడితెలు బట్టిన మిడతాలున్నయట ఏం పిల్లలో ఎల్దా వస్తావా ఏం పిల్లో ఎల్దా వస్తావా ఏం పిల్లలో ఎల్దా వస్తావా ఏం పిల్లో ఎల్దా వస్తావా తుపాకీ చల్ తుపాకీ అరే తుపాకీ బట్టిన తురీగలున్నయట ఏం పిల్లలో ఎల్దా వస్తావా ఏం పిల్లో ఎల్దా వస్తావా ఏం పిల్లలో ఎల్దా వస్తావా ఏం పిల్లో ఎల్దా వస్తావా. రాబో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా పీఓలకు స్థానిక సంతపేట నందు ఎంపీడీఓ కార్యాలయం నందు ఎన్నికల విధి విధానాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కిషోర్ బాబు, ఎంపీడీఓ జాల్రెడ్డి, రత్నశేఖర్, రామారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. చేసుకున్నాం. తర్వాత 8 పాయింట్ చూడండి, సంతకాలు ఏం తీసుకోలేదు, మన ట్యాగ్ పట్టాలో హడావిడి పడి గందరగోళం పడద్దు. బాగుంటే ముందు మనం ఏం చేయాలి,
బాక్స్ చేంజ్ చేయాలి. మరి ఈ పేపర్ సీట్స్ సంతకాలు తీసుకోవడం, దానిపై మనకు బ్లూ వైపు డిస్టింగ్విష్ మార్క్ వేసుకొని చేసుకొని రావడానికి ఎంతైనా మనకు అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ మనం నిర్వహించేటువంటి పాత్రతో మనకు కావాల్సినటువంటి కోవిడ్కి సంబంధించినటువంటి వసతులను కల్పించడంతో పాటు మనకు స్టాఫ్ కూడా ఇస్తున్నారని చెప్తున్నారు. మరి జెడ్పీటీసీ 2 ఓట్లు ఇవ్వటమును మరి దానికి సంబంధించిన విషయానికి ఖచ్చితంగా 1+5 అవసరం అవుతుంది. కొన్ని సందర్భాల్లో 1000+ కూడా ఉంటాయి. మన మండలం అయితే ఉండకపోవచ్చు. మేమందరం కూడా బయట మండలాలకు పోయినసారి పోయామండి. అక్కడ ఆ పరిస్థితులు అక్కడ వేరుగా అనిపించినాయి. మాకు 12 తర్వాత కూడా మేము కౌంటింగ్ అయిపోయి 12 తర్వాత రాత్రిపూట ఇదే పరిస్థితులు కూడా ఉన్నాయి సార్. మన మండలంలో మీరు బాగా చూస్తారని చెప్పుకున్నారు. మరి ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ఈ ట్రైనింగ్ సంగతికి వస్తే మనందరం పోయిన పంచాయతీ ఎలక్షన్స్లో తెలుసుకున్న విషయాలే మరలా ఒకసారి మనం మరలా తెలుసుకుంటాం. పుస్తకంలో ఉన్న విషయాలని మన ఎండిఓ గారు చెప్పారు. అవన్నీ ఒక్కసారి ఎలాగా అనేది మనం ప్లాన్గా ఉంటే ఒక 15 నిమిషాల ముందు మనం ఏజెంట్స్కి ముందు రోజే చెప్పుకుంటాం. టైం 1 అవర్ ముందే రావాలి, 1 అవర్ ముందే మనం సంతకాలు తీసుకోవాలి. అది ముందును తర్వాతవి అన్ని డిక్లరేషన్స్ ముందే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మనం సేఫ్ మనం ఉండాలి కాబట్టి 1 అవర్ ముందే మనం బాక్స్. పీనింగ్ న్యూస్ మించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యం, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. సాంస్కృతిక చైతన్యంతో సామాజిక వికాసం, రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్మన్ బంగపండు ఉషా. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.